పులుపులుగా తీతీగా కారం కారంగా డబ్బకాయ పచ్చని ఒకసారి ఈ విధంగా ట్రై చేశారంటే చాలా బాగుంటుందండి. చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది. రైస్ టిఫిన్లో కూడా మంచి టేస్ట్ వస్తుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. 2 డబ్బకాయలు తీసుకొని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. లోపల సీడ్స్ మొత్తం తీసుకోవాలి, లేదంటే పచ్చడి చేదు వచ్చేస్తుందండి. ఇలా కట్ చేసుకొని అవి పక్కన పెట్టుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని మనం కట్ చేసుకున్న డబ్బకాయ ముక్కలు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 స్పూన్లు సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకొని ముక్కలు ఉడికించాలి. ఈలోగానే పక్కన చిన్న కళాయి పెట్టుకుని దాంట్లో పెద్ద స్పూన్తో 1 స్పూను ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని దోరగా ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా పొగడ చేసుకోవాలండి. డబ్బకాయ ముక్కలు అయితే ఉడికిపోయినాయి. 2 డబ్బకాయలకి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. బెల్లాన్ని అలాగే మనం ఆడుకున్న మెంతులు, ఆవాల పొడి కూడా వేసుకొని 2 స్పూన్లు కారం వేసుకొని దగ్గరికి ఉడికిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని పోపు వేసుకోవాలండి. కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ వేసుకొని డబ్బకాయ పచ్చళ్ళు వేసుకొని బాగా కలిపేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకోవాలి.